హాయ్ ఫ్రెండ్స్, కళలోకం ఛానల్కి మీకు స్వాగతం. మీరు మీ కళలో డబ్బును చూసినట్లయితే ఏం జరుగుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతకంటే ముందు మీకు చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలపండి. మీ కళలో డబ్బును ఊరికే అలా చూసినట్లయితే ఇది ఒక మంచి కళ అని చెప్పవచ్చు. మీరు చేసే వృత్తి పనుల్లో కానీ లేదా ఉద్యోగాల్లో కానీ మీరు చేసే బిజినెస్లో కానీ మీరు మంచి లాభాలను పొందుతారు. అంటే రాబోయే రోజుల్లో ఇలా ఏదో ఒక విధంగా ధనలాభం కలిగే అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు. అలాగే మీ కళలో మీరు వేరే వారికి డబ్బు ఇస్తున్నట్లు కనిపించినట్లయితే ఇది అంత మంచి కళ కాదు. మీరు ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు. మీరు చేసే పనుల్లో జాగ్రత్తలు వహించాలి, లేకపోతే డబ్బు నష్టం కలుగుతుందని ఈ కళ యొక్క అర్థం. అలాగే మీ కళలో ఎక్కువ డబ్బులను ఒకే దగ్గర చూసినట్లయితే ఇది ఒక మంచి కళ అని చెప్పవచ్చు. మీరు చేసే పనుల్లో అధిక మొత్తంలో డబ్బులు వస్తాయి, అంటే లాభాలు వస్తాయి అని అర్థము. మీరు చేసే బిజినెస్లో కావచ్చు, పనుల్లో కావచ్చు, ఏదో ఒక విధంగా అధికంగా ధనలాభం కలుగుతుందని ఈ కళ యొక్క అర్థము. అలాగే మీ కళలో ఎవరి నుండి అయినా డబ్బులను తీసుకుంటున్నట్లు కళ వచ్చినట్లయితే ఇది ఒక మంచి కళ అని చెప్పవచ్చు. మీ అప్పుల బాధ తీరిపోయి, అలాగే మీరు ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇస్తే వారు తీర్చలేని స్థితిలో ఉంటే ఇలాంటి కళ, అంటే డబ్బులు ఇస్తున్నట్టు కళ వస్తే వారు మీ అప్పును తిరిగి మీకు పూర్తిగా చెల్లిస్తారు అని చెప్పవచ్చు. ఇలాంటి కళ వస్తే డబ్బులకు సంబంధించిన సమస్యలు తీరిపోతాయని చెప్పవచ్చు. ఇలాంటి మరిన్ని కళల సమాచారాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ కళల యొక్క అర్థాలను తెలుసుకోండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం.